3 సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఒంగోలు అర్బన్ సిడిపిఓ కె ఫణిరాజకుమారి అన్నారు. అంగన్వాడీ కేంద్రం పిలుస్తోందిరా అనే కార్యక్రమంలో భాగంగా నగరంలోని మంగమూరు రోడ్ యానాది కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ ఫణి రాజకుమారి మాట్లాడుతూ 3 సంవత్సరాలు నిండిన చిన్నారులు అంగన్వాడీ కేంద్రంలో నిర్బంధ విద్య కాకుండా ఆడుతూ పాడుతూ విద్యను సులభంగా నేర్చుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారుల కోసం అందిస్తున్న పౌష్టికాహారం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు ఆహార పదార్థాలను అందిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారని, అందుకోసం ఈ నెల 17వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రం పిలుస్తుందిరా కార్యక్రమం ద్వారా ప్రచారం చేపట్టామని అన్నారు. మంగమూరు డొంక డి సెక్టార్ పరిధిలోని 6 అంగన్వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహించారని అన్నారు. కార్యక్రమంలో డి సెక్టార్ సూపర్వైజర్ పిచ్చమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు జయశ్రీ, రాజ్యలక్ష్మి, అరుణ, శోభ, సుమలత, హెల్పర్లు పాల్గొన్నారు. ఈ నెల జూన్ నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంగన్వాడీ పిలుస్తుందనే కార్యక్రమం జరుపుతున్నాము. దీంట్లో భాగంగా 3 సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించాలని తల్లుల సమావేశం ద్వారా ఇలాగ ర్యాలీల ద్వారా తెలియపరుస్తున్నాం. మాది నిర్బంధ విద్య కాదు, ఆటపాటలతో కూడిన విద్య. అసలు బడికి అలవాటు చేయటమే మా ఉద్దేశం. కనుక తల్లులందరినీ కోరేది ఏంటంటే 3 సంవత్సరాల నిండిన మీ బిడ్డలందరినీ అంగన్వాడీలో చేర్చండి, వాళ్ళకి బంగారు భవిష్యత్తుకి పునాది వేయమని కోరుతూ ఈ సందేశాన్ని బట్టి అందరూ అంగన్వాడీలో చేర్చాలని కోరుకుంటున్నాను.